రైట్. ఇక గోల్డ్ గత కొంతకాలంగా అడ్డు అదుపు లేకుండా తగ్గేదేలే అన్నట్టుగా బంగారం ధర పెరుగుతోంది. 1,35,000 ఆల్ టైమ్ హైక్ చేరుకుంది. కానీ గత 2 రోజులుగా చూసుకుంటే ఒక 6% అంటే ఒక 10,000 వరకు తగ్గిన పరిస్థితి. ఎంజీరావు గారు, లాస్ట్ 12 ఇయర్స్లో ఇంతలా పడిపోవడం బంగారం ధర ఇదే ఫస్ట్ టైం అట. సో ఏంటి అంటే ఇంకా పెరగొచ్చా, తగ్గొచ్చా, దీనికి గల కారణాలు ఏంటి, ఏం చెప్తారు పసిడి ప్రియులకి? లాస్ట్ 8-9 నెలలుగా చూస్తే ముఖ్యంగా ఎప్పుడు బంగారం పెరగడమే ట్రెండ్. ఎప్పుడు గ్రాఫ్ పైకి ఉండేదండి. ఏదో ఒకరోజు ఒక 500 తగ్గడం, 300 తగ్గడం, ఒక 1000 రూపాయలు తగ్గడం అలా ఉండేది. కానీ కంటిన్యూస్గా పెరిగిపోయింది. ట్రెండింగ్ మాత్రం ఇంక్రీజింగ్, బేరింగ్ అంటారు, ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కానీ సడన్గా గోల్డ్ రేటు ఒకేసారి యూఎస్లో 6.3% పడిపోయింది. అంటే దాన్ని డమాల్గా పడిపోయింది అంటారు అనమాట. ఈ గ్రాఫ్ వెంటనే కిందకు వచ్చేసింది. అది ఏకంగా ఇండియాలో కూడా 10,000 దాకా తగ్గిపోయిన ఉంది కొన్ని సిటీస్లో. అంటే ఏంటి, బంగారం భయంకరంగా తగ్గినట్టే. ఎందుకంటే ఇది తగ్గుదలలో 12 సంవత్సరాల రికార్డుని బద్దలు కొట్టింది. అంటే ఏంటి, ఇంతలా పెరిగిపోయింది ఒకేసారి ఎందుకు తగ్గిపోయింది అనేది పెద్ద ప్రశ్న. అంటే ఇంకా ఇక్కడ నుంచి తగ్గుతుందా, తగ్గుతూ పోతుందా అనేది పెద్ద ప్రశ్న అనమాట. అందరిలో బంగారం అంటే చాలా ఆసక్తి గొలిపే విషయం. మిలియన్స్ ఆఫ్ ది పీపుల్, చిన్న మధ్యతరగతి ఉన్నత వర్గాల నుంచి అందరిలో కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా స్త్రీలు, దట్టు ఇండియాలో పండగలు వచ్చినాయంటే అది ఒకటి, వెడ్డింగ్ సీజన్ రాబోతుంది, వెడ్డింగ్ సీజన్. కాబట్టి బంగారం తగ్గిపోతుందా? ముఖ్యంగా ఇప్పుడు బంగారం అనేది ఆర్థిక భద్రత, బంగారం అనేది పెట్టుబడికి నిదర్శనం అయిపోయింది. ఈ మధ్యన బంగారం రేటు పెరుగుతుంటే అందరూ సంతోషపడుతున్నారు. కాస్తో కూస్తో ఇంట్లో బంగారం ఉన్నవాళ్ళు సంతోషపడుతున్నారు. ఈవెన్ ఆర్బీఐ కూడా సంతోషపడిందండి. ఈ బంగారం రేటు పెరగక ముందు ఈ ఇండియా వద్ద ఉన్న బంగారం మొత్తం ఒక $60 బిలియన్ ఉండేది. ఒక 6 నెలల క్రితం, 7 నెలల క్రితం. ఈ బంగారం రేటు పెరగడం వల్ల ఆర్బీఐ దగ్గర ఉన్న 879 టన్నుల విలువ పెరిగి $100 బిలియన్ క్రాస్ అయింది. అంటే 8 లక్షల కోట్లు అయిపోయింది. ఆర్బీఐ కూడా సంతోషంగా ఉంది. స్త్రీలు ఎవరి దగ్గర ఒక 4 తులాల బంగారం ఉంటే అంతకుముందు 60,000 రేట్లతో కొన్నవాళ్ళు ఈరోజు ఇది పెరిగిపోయింది. ఒక అద్భుతం, అబ్బాయి ఇన్వెస్ట్మెంట్ బాగుంది అనుకున్నారు. ఇలాంటి పరిస్థితులు బంగారం రేటు వెంటనే తగ్గిపోయింది. ఏంటి అంటే ఈ తగ్గుదల ఎలా ఉంది కాబట్టి ఇప్పుడు కొనొచ్చా, ఇంకా పెరిగితే, ఇవన్నీ డౌట్లు ఉన్నాయి. కానీ ఈ బంగారం ఎందుకు తగ్గింది ఇంతగా, 12 సంవత్సరాల రికార్డులు బద్దలు కొట్టింది అనేది చాలా జాగ్రత్తగా వినాలండి. ఎప్పుడూ కూడా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం దాకానే పెరుగుతూ ఉంటుంది అనమాట. మార్కెట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మార్కెట్లో బంగారం ధర పెరిగింది, కారణాలు ఏమైనా బంగారం ధర పెరుగుతూ ఉంది. ఈ పెరుగుదల ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఈ పైకి వెళ్ళిన తర్వాత దాన్ని అమ్మకం మొదలు పెడతారు. ముఖ్యంగా ఇది స్టాక్ మార్కెట్లో చూడొచ్చు అనమాట. ఇప్పుడు 1,30,000, 1,25,000 అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళ దగ్గర బంగారం ఉన్నవాళ్ళు అమ్మకాన్ని మొదలుపెట్టారు. అమ్మకం అనేది ఎక్కువ జరిగింది కాబట్టి బంగారం రేటు వెంటనే తగ్గిపోయింది. అమ్మకం ఎప్పుడు అయితే కొనుగోలు కూడా తగ్గింది. సో ఇది పైకైంది. కొనుగోలు ఒకవేళ తాత్కాలికంగా తటస్థంగా ఉన్నా అమ్మకం అనేది అమ్మారు. ఇప్పుడు చూడండి, స్టాకులు ఒక రేటు వెళ్ళిన తర్వాత అందరూ ఒకేసారి స్టాక్ మార్కెట్లో అమ్మకం పెట్టారనుకోండి, వెంటనే స్టాక్ పడిపోతుంది. ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది, ఒక రేటుకి వెళ్ళింది, అక్కడ అమ్మకం మొదలైంది. అరే ఇంతకంటే పెరిగే అవకాశం లేదు, ఆల్రెడీ పెరిగింది, ఇక్కడ మనం లాభాలు సొమ్ము చేసుకోవచ్చు అని అమ్మకం మొదలుపెట్టారు. ఆ అమ్మకం ఎవరు, కొంతమంది కన్జ్యూమర్స్ మొదలు పెడతారు, కొన్ని బ్యాంకులు మొదలు పెడతాయి, కొన్ని కంపెనీలు మొదలు పెడతాయి, ఇలా అనమాట. సో ఈ పీక్ 1,25,000 దాటిన తర్వాత 1,30,000 దగ్గర ఉండగా అమ్మకం అనేది జరిగింది కాబట్టి బంగారం పడిపోయింది. అంటే ఏంటి, ఇప్పటి వరకు బంగారం పెరగడానికి కారణాలుగా ఉన్నవి మారలేదు. అంటే బంగారం పెరగడానికి ఉన్న, నేను ఎప్పుడు ఒక 6 రకాల కారణాలు చెప్తాను. బంగారం ఎందుకు రేటు పెరుగుతుందంటే, బంగారం ఉత్పత్తి తగ్గిపోయింది, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఎక్కువ కొంటున్నాయి, ఇది బ్రిక్స్ బ్యాంకులు ముఖ్యంగా చైనా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అన్ని దేశాలు, అవి కూడా ఆర్థిక భద్రత పరంగా ఇది ఒక రీజన్ అయితే, యుద్ధాల కారణంగా జియో పాలిటిక్స్, తర్వాత ట్రేడ్ టారిఫ్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే అక్కడ డాలర్ విలువ పడిపోతుంది, అక్కడ వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. సో అమెరికా డాలర్కి స్థిరత్వం లేదు కాబట్టి బంగారం ఎక్కువ కొనేస్తున్నాయి దేశాలు, మనుషులు కూడా, కన్జ్యూమర్స్ అందరూ కూడా. కాబట్టి బంగారం రేటు పెరిగిపోయింది. ఇప్పుడు బంగారం రేటు తగ్గడం వెనకాల ఈ కారణాల ప్రభావం వల్ల బంగారం రేటు తగ్గలే. కేవలం ఈ బంగారం రేటు ఆల్రెడీ ఎక్కువ ఉంది, మన దగ్గర ఉన్న బంగారాన్ని సొమ్ము చేసుకుందాం, ఇంతకంటే మళ్ళీ ఇంకా పెరిగేదే లేదు, మళ్ళీ తగ్గిపోతే ఎలా ఉంది. ఈ మధ్యన ఏమైంది, బంగారం రేటు తగ్గొచ్చు అని పుకార్లు వచ్చినాయి. ఈ యుద్ధాలు కొన్ని ఆగడం, గాజా యుద్ధం ఆగడం వల్ల. కాబట్టి బంగారం రేటు మళ్ళీ పడిపోద్దేమో, ఆల్రెడీ ఇంత ఉన్నప్పుడే మనం సొమ్ము చేసుకుందామని కాస్త కొనుగోలు మొదలైతే బంగారం రేటు పడిపోయింది. ఇది ఒక్కటే కారణం. అంటే ఏంటి,
బంగారం రేటు పెరగడానికి కావాల్సిన కారణాలు అలాగే ఉన్నాయి. కొనుగోలు వల్లే తగ్గింది. కాబట్టి ఈ బంగారం రేటు తగ్గడం అనేది అంటే 12 సంవత్సరాల రికార్డుల ధర ఒకేసారి డమాల్ అనడం అనేది తాత్కాలికమే. బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ట్రెండ్ మళ్ళీ తగ్గి మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. కావాలంటే 2-3 రోజుల తర్వాత చూడండి, ఇది ట్రెండ్ పెరుగుతూనే ఉంటుంది. ఈ బంగారం 1,50,000 అనేది ఈ ఎండింగ్కి వెళ్ళిపోతుంది. ఈ నెలాఖరికి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. కాకపోతే కొంచెం స్లోగా అయ్యి ఈ ఎండింగ్కి వెళ్ళొచ్చు. ఈ సంవత్సరం అంతానికి 2 లక్షలు 1,50,000 1,60,000 వెళ్ళి మళ్ళీ జనవరి ఫిబ్రవరికి 2 లక్షలు వెళ్తుంది. 2 లక్షల వరకు తిరుగు లేకుండా బంగారం పెరుగుతుంది. అప్పుడప్పుడు ఇలా డమాలని మళ్ళీ లేచి వెళుతూ ఉంటుంది. ఎందుకంటే బంగారం రేటు పెరగడానికి గల కారణాలు మారవు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగేలాగా లేదు, ట్రంప్ టారిఫ్స్ పోయేలాగా లేవు. ఈ తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ బ్రిక్స్ కరెన్సీ రావాలంటే ఆ కరెన్సీకి బంగారం తోడవ్వాలి. ఈ చైనా ఇండియా లాంటివి పాలసీలు చేంజ్ అయ్యవు. కాబట్టి బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యలోనే పెద్ద పెద్ద మైన్లు వచ్చేసి ఎక్కడ కూడా బంగారం ఉత్పత్తి ఎక్కువ జరగదు. కాబట్టి బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి బంగారం రేటు పెరుగుతూ ఉందని బంగారంలో పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయొద్దు. కేవలం చేస్తే కొంచెం డిజిటల్ స్కీమ్స్ అని ఈటీఎఫ్ స్కీమ్స్ అంటే ఏమైనా పెట్టుకోవడం బెటరు. ఏమైనా డబ్బులు ఉంటే దాన్ని ముఖ్యంగా ఈ సిప్ అని మ్యూచువల్ ఫండ్స్ అని వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేకాని పెద్ద మొత్తాల్లో ఈ రేట్లో బంగారం కొనొద్దు. అలా అని నేను ఇప్పుడు బంగారం రేటు పెరుగుతూ ఉందని ఇప్పుడు ఈ రేటు దగ్గర కొనడం కూడా అంత ఉత్తమం కాదు. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి దగ్గర అయితే బంగారం ఉందో దాన్ని కొనుగోలు అంటే అమ్మకం చేయకుండా ఇంకా పడిపోద్దాము ఇప్పుడు అమ్మేస్తే బెటర్ అనుకుని మొత్తం పొరపాటును కూడా అమ్మొద్దు. ఎందుకంటే ఒకవేళ బంగారం రేటు తగ్గినా ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారం రేటు 1,00,000కి దిగువకి ఇంకా వెళ్ళే ప్రసక్తి లేదు. ఎవరు ఏం చెప్పినా 1,00,000కి దిగువకి ఎప్పుడూ పడిపోదు. ఒకప్పుడు ఏదో 60,000 70,000 ఉన్నది 1,00,000 దాటింది గొప్ప అనుకున్నాం. 1,00,000 దాటి 1,25,000 ఒకవేళ తగ్గినా 1,00,000 మాత్రం స్థిరమైన రేటు ఉంటుంది. ఆ రేటుకి ఇంకెప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉందండి. సో ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆర్థిక వ్యవస్థ, ఇది భారత ఆర్థిక కాదండి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, కొనుగోలుదారుల మైండ్ సెట్టు, తర్వాత కొనుగోలు సామర్థ్యం పెరగడం, తర్వాత అక్కడ ఆర్థిక స్థిరత్వం లేకుండా డాలరు బ్రిక్స్ కరెన్సీ యొక్క పోరాటం, ఈ యుద్ధాలు, ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్, బంగారం ఉత్పత్తి అంటే మార్కెట్లో ఉత్పత్తి, ఈ దిగుమతులు, తర్వాత ఎగుమతులు, ఇవన్నీ చాలా హ్యూజ్ ఫ్యాక్టర్స్. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ డిసైడింగ్ దిస్ రేట్ అనమాట. కాబట్టి ఈ అన్నిటి మీద ఆధారం చేసుకుంటే బంగారం రేటు తగ్గదు, మళ్ళీ పెరుగుదల ట్రెండ్ ఉంటుంది. ఒకవేళ తగ్గినా మాత్రం స్థిరంగా మెయింటైన్ చేస్తే. కాబట్టి బంగారాన్ని మీ దగ్గర ఉన్న బంగారాన్ని నిలుపుకోవాలి. కొత్తగా కొనుగోలొద్దు, కొత్తగా అమ్మకం వద్దు. ఇదే ఈ అన్ని ఆల్ ఫ్యాక్టర్స్ చేసి మేము సజెషన్ ఇవ్వగలుగుతాం.